హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ అందరికీ మంచి రెసిపీ చూపిస్తున్నానండి. పుదీనా పల్లీల పచ్చడి. ఇది దోశల్లోకి అలాగే మనకి రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా మీరు కళాయిలో ఒక 2 చుక్కల ఆయిల్ వేసుకోండి. అంటే చాలా తక్కువగా ఆయిల్ వేసుకొని అందులో ఒక గుప్పెడు పల్లీలు వేసుకోండి. దీంట్లోనే మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ పుదీనా ఉంటే మనకి ఈ పుదీనా పల్లీల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 4 కట్టలు పుదీనా తీసుకోండి, లేదంటే ఒక 2-3 గుప్పెలు పల్లీలు కూడా వేసుకోవచ్చు. అలాగే దీంట్లో మినపప్పు 1 స్పూను, శనగపప్పు 1/2 స్పూను, అలాగే ఎండుమిర్చి ఒక 10-15 తీసుకోండి. కొద్ది కారం తక్కువగా తినేవాళ్ళు తక్కువగా కూడా తీసుకోవచ్చండి. అలాగే చింతపండు కూడా దీంట్లో వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. ఈ మిర్చి వేసిన తర్వాత మనకి తొందరగా కొంచెం మాడతాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకొని మీరు ఫ్రై చేసుకోండి. కొంచెం వేగిన తర్వాత మెంతులు కూడా ఒక 1/2 స్పూన్ వేసుకోండి. చేదొస్తుందండి, కొంచెం చూసి వేసుకోండి. ఒక 1/2 స్పూను మెంతులు అయితే సరిపోతుంది. ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీంట్లోకి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత మరి కొంత ఆయిల్ వేసుకొని, అంటే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మీరు పుదీనా ఆకుల్ని తడి లేకుండా, అంటే మనం కడిగిన తర్వాత ఒక జల్లి బుట్టలో వేసేస్తే తడి అంతా పోతుంది. ఆ తర్వాత ఈ పుదీనా కట్టలు చిన్నగా ఆకులుగా తుంపుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోనే కొంచెం పచ్చి వాసన పోయేదాకా మనం వేయించుకోవాలండి. ఇవి వేగితే తక్కువగా అవుతుంది, కానీ ఫ్లేవర్ అలాగే ఉంటుంది. పుదీనా అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి మీరు 2-3 కట్టలు వేసినా 5-6 కట్టలు వేసినా ఫ్లేవర్ అదే ఉంటుంది. అలాగే ఈ పల్లీలు మనం ఫస్ట్గా వేయించుకున్న వాటిలో ఉప్పు సరిపడంత వేసుకుని ముందుగా మిక్సీ వేసుకోవాలి. మనం ఇలా పౌడర్ లాగా అవుతుంది. ఇలా అయిన దాంట్లోనే మనం ఈ పుదీనా ఆకుల్ని వేయించి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని వేసుకొని అలాగే కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ వేసుకోవాలండి. మీరు మరి ఎక్కువగా వేయకండి. ఫస్ట్ ఒక 2-3 స్పూన్లు వేసిన తర్వాత మీరు మరి ఎక్కువ నీళ్ళు వేస్తే జారుగా అయిపోతుంది. మీరు చూసి పచ్చడికి మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసుకోవచ్చు. అలాగే మీరు దీన్ని పోపు వేసుకోవాలండి. ఈ పోపులో కొన్ని ఆవాలు, అలాగే జీలకర్ర, ఒక 2 రెమ్మలు కరివేపాకు, ఇంకేం అవసరం లేదండి. మీరు కావాలంటే కొద్దిగా ఇంగు వేసుకోవచ్చు, అవసరం లేదు అనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. ఇది పల్లీలు పుదీనా చట్నీ కాబట్టి ఎక్సలెంట్ రెసిపీ అండి. చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్తీ కూడా. మనకి పుదీనా ఫ్లేవర్ ఏమాత్రం తీసుకోదు, అలాగే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇడ్లీలోకైనా దోశలోకైనా మనకి రైస్లోకైనా చాలా బాగుంటుంది ఫ్లేవర్ అన్నది. మీరు నేను చేసినట్టుగా ఒకసారి ట్రై చేయండి. ఈ పుదీనా పల్లీల చట్నీని మళ్ళీ తయారు చేసుకుంటారు. ఓకేనండి, అందరికీ వెరీ థ్యాంక్ యూ అండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెరీ థ్యాంక్ యూ అండి.